చార్లీ కిర్క్ ఆయన ప్రాణాన్ని కోల్పోయాడు. ఆ దేశంలో ఒక మంచి ఉద్యమం రావాలి, అందరూ బతుకులు మారాలి, అందరూ పద్ధతిగా బతకాలి. ఈ చినిగిపోయిన బట్టలు వేసుకొని రోడ్ల మీద నడవడం, ఒక విలువ లేని స్త్రీగా అలా కనబడకూడదు, మర్యాద కలిగిన స్త్రీలుగా ఉండాలి. అలాగే పురుషులు కూడా పద్ధతి కలిగి బతకాలి. మగాళ్ళు పెళ్లి చేసుకోవడం ఏంటి, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం ఏంటి, అసలు ఎక్కడుంది అది? దేవుడు పెట్టిన పద్ధతిని మార్చేశారు. మీరంతా మారాలి, మన దేశం పాడైపోతుంది. పౌరుషం కలిగినటువంటి ఒక ఎవాంజలిస్ట్, అతన్ని చాలా మంది భయపెట్టారు. నేను చంపుతామన్నారు. దేనికి భయపడు? ఏదో ఒకరోజు చావు వస్తుంది. చావుకు భయపడే రకం కాదు. సింహంగానే ప్రసంగాలు చేశాడు. అన్ని వేల మందిలో దేవుని మాటలు చెప్తూనే ఉన్నాడు. ఒకవైపున దేశం కొరకు పోరాడుతున్నాడు, మరొక వైపున దేవుని సత్యం కొరకు పోరాడుతున్నాడు. ముష్కరులు గురిపెట్టి అతని మీద తూటాలు గన్ షాట్ చేశారు. అక్కడికక్కడే మరణించాడు. కానీ అతను మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రపంచమంతా రీచ్ అయిపోతున్నాయి. ప్రతి ఒక్కరు అవి చూస్తున్నారు. సమ్ పీపుల్ థింక్ దట్ చార్లీ కిర్క్ ఇస్ గాన్. నో, హి ఇస్ దేర్ ఇన్ ఎవ్రీ హార్ట్. కొంతమంది అనుకుంటారు చార్లీ కిర్క్ అనే వ్యక్తి ఇక లేడి వెళ్ళిపోయాడు అనుకుంటారు. లేదు, ప్రతి ఒక్క హృదయంలో కూడా ఆయన ఉంటాడు. His spirit is with the Lord. ఆయన ఆత్మ ప్రభు వద్ద ఉన్నది. That's why Jesus said, don't be afraid of people. దేహమును చంపే వారికి భయపడొద్దు అన్నాడు. శరీరాన్ని మాత్రమే చేయగలరు, కానీ ఆత్మని ఏమి చేయలేరు. అలాంటి వరకు మీరు భయపడనక్కర్లా. రియల్ లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ స్టార్ట్స్ ఆఫ్టర్ ద డెత్. మానవుని నిజ జీవితము మరణము తర్వాత ప్రారంభమవుతుంది. So if anybody kills someone, they will face judgment of God. The wrath of God will come upon them. But the person who was killed because of his faith, his spirit reached the paradise and being with the Lord. ఒకవేళ ఎవరైనా విశ్వాసమును బట్టి ఒక వ్యక్తిని చంపినట్లయితే చంపినటువంటి వ్యక్తి పైన దేవుని ఉగ్రత, కోపము, శిక్ష వస్తుంది. చంపబడినటువంటి వ్యక్తి తన యొక్క ఆత్మ దేవుని సన్నిధికి, దేవుని రాజ్యానికి చేరుతుంది. క్రైస్తవుడికి మరణం అంటే భయం లేదు. పెరిగి పందులు కాదు. జీసస్ వాస్ క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్. యేసు ప్రభువు సిలువ వేయబడ్డారు. He brought deliverance to mankind. మానవాళికి విడుదల తీసుకొచ్చారు. Forgiveness to mankind. మానవాళికి క్షమాపణ ఇచ్చారు. And his disciples, ఆయన శిష్యులు, they died for truth. వారు సత్యము కొరకు ప్రాణం పెట్టారు. Killed for truth. సత్యము కొరకు వారు చంపబడ్డారు. But God is watching. అయితే దేవుడు గమనిస్తున్నాడు. Nobody can escape God's judgment. దేవుడు చూస్తున్నాడు. దేవుని తీర్పు నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. Every killer has to face the judgment. ప్రతి హంతకుడు చంపిన ప్రతి ఒక్కరు కూడా తీర్పులో నిలబడాలి. క్రైస్తవుని మరణము అంతము కాదు, అది జీవం. సజీవంగా వాళ్ళు ఉంటారు, సజీవులుగా నిలిచిపోతారు. Let's pray for Charlie Kirk family. Lord God Almighty, సర్వశక్తిమంతుడైన ప్రభువా, Lord, comfort Charlie Kirk wife, his parents, his children, and everyone belongs to his family. ప్రభువా, చార్లీ కిర్క్ గారి యొక్క సతీమణి గారిని, వారి బిడ్డలను, వారి తల్లిదండ్రులను, వారి కుటుంబ సభ్యులందరినీ ఆదరించి ధైర్యపరచండి. Give them strength. వారికి శక్తిని దయచేయండి. Carry forward the mission. Bless them, Lord. Provide all the needs. In Jesus' mighty name I pray. ఆ పరిచర్యను ముందుకు కొనసాగించండి. కృపను అనుగ్రహించి వారిని ఆశీర్వదించి వారి ప్రతి అక్కర తీర్చమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్.